ఎదురైంది. నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి 4 కోట్ల విలువైన ఆస్తిని కుమారుడి పేరుపై రాయించుకున్నారనే ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టు నుంచి వారిని రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. క్వాష్ పిటిషన్లో ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని గుర్తు చేసింది. అరెస్టు చేస్తారన్న ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్లకు సూచించింది. ఇక ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. భూ యజమాని బతికుండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించి ఒడిశాకు చెందిన ఓ మహిళను యజమాని కుమార్తెగా చూపించి విలువైన భూమిని తన కుమారుడి పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారని ఆరోపిస్తూ కట్టా జయకిషోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శ్రీకాకుళం రూరల్ పోలీసులు తమపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ తమ్మినేని, ఆయన భార్య, కుమారుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అయితే ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది సి రఘు వాదనలు వినిపించారు. వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు రిజిస్ట్రేడ్ సేల్ డీడ్ ద్వారా రజనీ అనే మహిళ నుంచి భూమిని కొనుగోలు చేశారన్నారు. అయితే బిఎన్ఎస్ 35(3) సెక్షన్ కింద వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. మొత్తంగా ఇక్కడ ఈ కేసు సంబంధించి తమ్మినేని సీతారాం చాలా స్పష్టంగా ఫోర్జరీ సంతకాల ద్వారా నకిలీ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి వ్యక్తి ఇక్కడ బతికొండగానే చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా పొంది వారసులను కూడా క్రియేట్ చేసి వారి నుంచి మళ్ళీ రిజిస్టర్ చేయించుకున్నారు ల్యాండ్. అంటే ఒక కబ్జా విషయంలో పెద్ద తతంగం నడిపారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలా క్లియర్గా ఇక్కడ 4 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాజేయాలని ప్రయత్నం చేశారు. కాజేశారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ రిజిస్టర్ కూడా చేయించుకున్నారు. బాధితుడు కొంత ఆలస్యంగా మేల్కొన్నారు. బాధితుడు చూసుకున్న తర్వాత ఇదంతా తతంగం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రాథమిక దశలో ఉంది. విచారణ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్నవారిని. ఈ కేసులో నుంచి తమని అంటే ఏదో ఒక రకంగా తప్పించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారనేది కనిపిస్తూ ఉంది. ఇది అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు అంకం రావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్టు, అలాగే కృష్ణకాంత్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, సురేందర్ నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా రావు గారు నమస్తే సార్. నమస్తే.